అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేనైతే వచ్చేసాను అత్తాపూర్లో ఉన్న జర్మన్-10 హాస్పిటల్స్కి. అత్తాపూర్ అండ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి జర్మన్-10 హాస్పిటల్స్ అంటే సెపరేట్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను మీట్ అయ్యాను జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నివేదిత జోషి గారు. హలో నివేదిత గారు. హాయ్ మాధురి, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ అండి. ఏంటంటే నేను చాలా క్వశ్చన్స్ తోటి చాలా సమస్యలతో వచ్చేసాను మీ దగ్గరికి. అండ్ ఇప్పుడు సీజనల్ చేంజెస్ ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. అసలు పొద్దున్న లేవడానికి ఇబ్బంది, వాకింగ్ చేయడానికి ఇబ్బంది, అన్నిటికీ కూడా ఫీవర్స్ కూడా వెరీ కామన్ అండి. ఫీవర్, కోల్డ్, కాఫ్. సో దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు నేను తెలుసుకోవాలి. మోస్ట్లీ నేను చెప్పబోయేది ఏంటంటే జనాలు చాలా మంది ఈ మధ్యలో వచ్చే జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ వైరల్. మనము వెంటనే ఫార్మసీకి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకొని వీఆర్ క్రియేటింగ్ మోర్ ప్రాబ్లమ్స్. జాగ్రత్తల వరకు వచ్చేసరికి ఫస్ట్ థింగ్ అనేది వీ షుడ్ బి ప్రొటెక్టెడ్. వార్మ్ క్లోత్స్ వేసుకోవాలి. వీ షుడ్ కవర్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, అది ఫస్ట్ థింగ్. అండ్ ఎవరైతే ఇంతకు ముందు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి కేర్ తీసుకోవాలి. అండ్ కోల్డ్, కాఫ్ ఇలాంటివి వచ్చినప్పుడు మన స్టీమ్ ఇన్హలేషన్ కానీ, గార్గ్లింగ్ కానీ, ఈ హోమ్ రెమెడీస్ ఆల్సో ప్లే అ వెరీ గుడ్ రోల్ in addition to the medicines which are prescribed by us. Okay. So మనం ఇవన్నీ గుర్తులో పెట్టుకోవాలి. అండ్ వీ షుడెంట్ ఓన్లీ యాంటీబయాటిక్స్ వరకు మనము వెళ్ళకూడదు అప్పుడే. సో ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వగానే మనము యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తే బెటర్ ఎప్పుడైనా. ఓకే, ఇక్కడ చాలా మంది ఏంటంటే సొంతంగానే సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసేసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా ఏంటంటే ఫీవర్ వచ్చిన ఎన్ని డేస్ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? ఒక 1 to 2 days ఇంట్లో ట్రై చేసిన తర్వాత 2 daysకి ఫీవర్ తగ్గకపోయినా, చలితో జ్వరం వచ్చినా, మళ్ళీ ఫీవర్ వస్తుంది, నైట్ టైంలో ఎక్కువ ఫీవర్ ఉంటుంది అంటే అది సింపుల్ దగ్గు, జలుబు, ఫీవర్ కాదు అనే అవకాశం ఉంటుంది. సో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతే బాగుంటుంది. ఓకే, సో అలానే మనకి ఫీవర్స్ అనగానే వైరల్ ఫీవర్స్ చాలా రకాలుగా కొత్త పేర్లతో వస్తూ ఉన్నాయి. ఏది సీరియస్ గా తీసుకోవాలంటారు? మనం అన్ని కామన్ అయిపోయినాయి కదా, ఇది కూడా అదే అయ్యి ఉంటుందిలే, సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసేసుకుందాం అన్న ఆలోచనతో ఉంటాం కదా. మోస్ట్లీ వైరల్ ఫీవర్స్ లో ఈ మధ్యలో అంటే ఎక్కువ సివియారిటీతో వింటర్ లో వచ్చేది ఇన్ఫ్లుయెన్జా వైరస్ అండ్ వేరే వైరసెస్. చాలా థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి కానీ మనం ప్రతిదీ టెస్ట్ చేయలేము. సో వైరసెస్లో ఇన్ఫ్లుయెన్జా మోస్ట్ కామన్ వింటర్ టైంలో వచ్చేది. అది కాకుండా వైరసెస్లో డెంగ్యూ మెయిన్ థింగ్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది. సో ఇవి మనం అన్నిటికీ లక్షణాలు వేరేగా ఉంటాయి. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మీకు అది ఏంటో అనేది వాళ్ళు చెప్పగలరు. మీరు సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటా వెళ్ళిపోతే ఇట్ డస్ నాట్ హెల్ప్. అది ఇంకా వర్సన్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. అండ్ కమింగ్ టు జర్మన్-10 హాస్పిటల్స్, సో దీని గురించి చాలా విన్నామండి. ముఖ్యంగా ఆర్థోకి సంబంధించి అంటే మల్టీ స్పెషాలిటీ. సో అన్ని కేటగిరీస్ కూడా ఒక అండర్ వన్ రూఫ్ అన్నట్టుగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వన్స్ జర్మన్-10 వస్తే క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా ఆర్థో విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే 70+ 80s ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఏమన్నా సర్జరీ చేయించాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే రికవరీ అవ్వలేదు అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం మనందరికి. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరిగి చక్కగా నడిచేస్తున్నారని విన్నాం. దాని గురించి మీరేం చెప్తారు? సో చాలా మంది చాలా కామన్ సినారియోస్ అండి మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో జరిగేది. ఇంట్లో ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాష్రూమ్ లో పడ్డారు, హిప్ ఫ్రాక్చర్ అయింది, ఆర్ మోకాలు నొప్పులతో, నీ పెయిన్స్ తో నడవలేకపోతున్నారు అనేది ఇవన్నీ చాలా కామన్ ఇష్యూస్ అయిపోయినాయి ఈ మధ్యలో. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ ఏదైతే ఉందో అది కూడా మనం ఆప్టిమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ వాళ్ళకి అంతకు ముందు ఉన్న బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నవి. సో మన హాస్పిటల్లో ఏంటి అంటే నాట్ ఓన్లీ సర్జికల్ కేర్ బట్ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ, లైక్ నేను జనరల్ ఫిజిషియన్ ఉన్నాను, పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఆల్ ఆఫ్ అస్ సిట్ టుగెదర్, వీ మేక్ అ ప్లాన్ ఫర్ ద పేషెంట్. వాళ్ళు సర్జరీకి వెళ్తున్నారు అంటే వెళ్లే ముందర ఏం చేయాలి, వెళ్ళి వచ్చాక ఏం కాంప్లికేషన్స్ రావచ్చు, ఆ కాంప్లికేషన్స్ని ఎలా మనం ట్యాకిల్ చేయాలి అనేది మన దగ్గర ఎప్పటికీ ఒక ప్లాన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అది మనం పేషెంట్కి కూడా వాళ్ళకి అర్థం అవుతుందో అలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని తర్వాత సర్జరీకి వెళ్తే దే విల్ నో వాట్ దే ఆర్ ఇన్ ఫర్ అని.
ఓకే, సో అయితే మనకి జస్ట్ మిత్తే అన్నమాట. 60-70 తర్వాత చాలా మంది రికవరీ అవ్వడం ఛాన్స్ లేదు అనడానికి అది మిత్ డెఫినెట్ గా. ఓకే, సో చాలా మంది హ్యాపీగా వచ్చి రీసెంట్ గా ఒక ఆవిడ 89-year-old వచ్చారు. బ్లడ్ వాజ్ వెరీ లో, 6 ఉండే. సో ముందు బ్లడ్ ఇచ్చాము, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే, అవన్నీ ట్రీట్ చేసి హిప్ ఫ్రాక్చర్ అయిందని సర్జరీ చేసి she went home fine and now she's walking. So all those things do happen. ఓకే, సో చాలా మందికి మనసులో ఎగరాలని ఉంటుంది, నడవాలని ఉంటుంది, పరిగెట్టాలని ఉంటుంది. మన ఏజ్ వచ్చేసింది కదా, మనం అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యి ఉండాల్సిందే అనుకోవడం మాత్రం తప్పు. డెఫినెట్లీ తప్పు. ఓకే, దీన్ని బట్టి మాకు అర్థమైంది. నిజంగా చాలా మంది చూస్తున్న వాళ్ళకి ఆర్థోపెడిక్ గా సో ఎక్కడ అసలైన సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది అంటే మీరు అన్నట్టుగా సో మనకి వచ్చేసి జర్మంటన్ హాస్పిటల్స్ అని చెప్పేసి ఒక మాటలో చెప్పొచ్చు, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు కాబట్టి. సో ఇక కమింగ్ టు చాలా ఉన్నాయండి జనరల్ ఫిజిషియన్ తోటి మాట్లాడడానికి. ప్రతిదీ కూడా ఒక్కొక్క డౌట్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనము రెక్టిఫై చేసుకుంటూ మంచి లైఫ్ స్టైల్లో పెట్టుకుంటే కనుక హెల్దీగా ఉంటాము. ఇంకా లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి, వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? మోస్ట్లీ మనం ఇప్పుడు చూసేది ఏంటంటే చాలా మంది ఐటీ జాబ్స్, డెస్క్ జాబ్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువసేపు కూర్చొని ఉంటారు. సో దే సే లైక్ సిట్టింగ్ ఈజ్ లైక్ న్యూ స్మోకింగ్ అనమాట. సో ఎలా అంటే ఎప్పుడు కూర్చొని ఉండటం ఇస్ యాజ్ ఈక్వల్లీ హార్మ్ఫుల్ as స్మోకింగ్ లాగా. సో వీ షుడ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, వాకింగ్ చేయాలి. అండ్ ఎస్పెషలీ బిలో 40 ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వారానికి ఒక 5 times ఎక్సర్సైజ్ చేయాలి. వీ షుడ్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఈ మధ్యలో మనకి అన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ చాలా ఈజీగా అయిపోయినాయి కాబట్టి మనము చాలా వెంటనే జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటాము. సో అవన్నీ అవాయిడ్ చేయాలి, ఆ హెల్దీ బిహేవియర్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ద మెయిన్ థింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇస్ మన బిహేవియర్ని ఫస్ట్ మనం మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ని ఫస్ట్ మనం మార్చుకోవాలి. మీకేంటండి డాక్టర్స్, మీరు ఎన్నైనా చెప్తారు ఇలా మార్చుకోండి అలా మార్చుకోండి అని, కానీ అవతల కూర్చున్న వాళ్ళు మాకు అసలు ఏ విధంగా ఛాలెంజింగ్గా తీసుకోవాలంటారు? అసలు ఖచ్చితంగా మార్చుకోకపోతే మీ పరిస్థితి ఇది అన్నట్టుగా మీరు ఏం చెప్తారు? బీపీలు షుగర్లు తెచ్చుకుంటే రోజు బిల్లలు వేసుకోవాల్సి వస్తుంది, కొన్ని ఇయర్స్ అయితే ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఐ థింక్ ఆ థాటే ఈక్వల్లీ టెరిఫైయింగ్ ఉండాలేమో జనాలకి. అవునవును, అది గుర్తు చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. ఓకే, సో ఇక థైరాయిడ్ అండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా లేడీస్ లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ పిల్లల్లో కూడా అమ్మాయిల్లోని తొందరగా పీరియడ్స్ రావడము, ఇవన్నీ కూడా అసలు దేనికి రీజన్స్ అంటారు? అంటే మనము లైక్ ఒక 1 generation బ్యాక్ వెళ్ళినా మనం చైల్డ్హుడ్ లో అంత జంక్ ఫుడ్ కానీ అప్పుడున్న అట్మాస్ఫియర్ కి మనకి ఆ ప్రాబ్లమ్స్ వెంటనే రాలేదు. కానీ ఇప్పుడున్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ఒబిసిటీ, వెయిట్ గెయిన్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా థైరాయిడ్ వరకు వచ్చేసరికి చాలా వరకు యంగ్ అమ్మాయిల్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము ఈ మధ్యలో. ఓన్లీ అమ్మాయిలకే కాదు, ఈ మధ్యలో అబ్బాయిల్లో కూడా ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. సో థైరాయిడ్ మెయిన్గా లైక్ వెయిట్ గెయిన్, ఆకలి అవ్వకపోయినా వెయిట్ గెయిన్, మళ్ళీ ఎప్పుడు నీరసంగా ఉండటము, డ్రై స్కిన్, హెయిర్ ఫాల్, ఇవన్నీ థైరాయిడ్కి లక్షణాలు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి దానికి. ఓకే, సో హెల్దీ లైఫ్ స్టైల్ తోటి మనం చక్కగా ఉన్నామంటే ఎటువంటి అనారోగ్య సమస్య మన వద్దకు రాదు. సో దీనికి మనం ఎలాంటి హెల్దీ డైట్ ఫాలో అవ్వాలంటారు? సో మనము ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్గా రైస్ ఎక్కువ తింటాము. సో డెఫినెట్లీ రైస్ కొంచెం కట్ డౌన్ చేయాలి. అండ్ స్వీట్స్, నాన్ డయాబెటిక్ వాళ్ళు కొంచెం వరకు తినచ్చు, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం కట్ డౌన్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తినే దాంట్లో ఫైబర్ ఉంటే గట్ ఇష్యూస్ లాంటివి రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకో. అండ్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ అ లార్జ్ పోర్షన్ ఆఫ్ అవర్ మీల్ ఏదైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. అండ్ ఇఫ్ యూ ఈట్ ఎగ్స్, సో డైలీ ఒక ఎగ్ తినడానికి ట్రై చేయాలి, బికాస్ ఇట్స్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఎగ్లో ఏంటంటే ఇట్స్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఇట్ హ్యాస్ ద మ్యాక్సిమం బయోఅవైలబిలిటీ అనమాట. దాంట్లో ఉన్న ప్రోటీన్ అంతా మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎగ్ కదా అండి? ఎస్. సో ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా రీల్స్ లో బాగా వినిపిస్తుంది ఏంటంటే ఎగ్ తినద్దు, ఎగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది, దానికి ఏం చెప్తారు? దానికి ఎటువంటి సైంటిఫిక్ బ్యాకింగ్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఎగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, బెస్ట్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్. చాలా వరకు అంటే చిన్న పిల్లలకి కూడా మీరు చూస్తూ ఉంటారు, గవర్నమెంట్ స్కీమ్స్ లో బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనకి ఇండియాలో మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ఈజీలీ దొరికే థింగ్ అంటే ఎగ్. సో డైలీ ఒక ఎగ్ తింటే ఇట్స్ వెరీ గుడ్. సో ఎగ్ అనేది ఎప్పటికీ బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇట్స్ అ కంప్లీట్ ప్రోటీన్, అన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి కాబట్టి
సో ఎగ్ తినడం చాలా మంచిది అన్నమాట. ఓకే. సో ఇంకా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో Yes. వాళ్ళకి అంటే ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎవరైతే పిల్లలు Yes. ప్లాన్ చేసుకుంటారో బిఫోర్ గానే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు రావాలి? మెయిన్గా లైక్ ఇట్ ఈస్ ఇంకోటి ఈ విషయంలో ఏంటంటే నాట్ ఓన్లీ ద ఉమెన్ బట్ ద మ్యాన్ ఆల్సో హ్యాస్ టు బీ ఈక్వలీ యాక్టివ్. వాళ్ళు ఏమన్నా ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటే అట్లీస్ట్ ఒక 6 months to 1 year బిఫోర్ కన్సెప్షన్ వాళ్ళు అవి మానడానికి ట్రై చేయాలి. అండ్ ఇద్దరు హెల్తీ డైట్ తీసుకోవాలి. అండ్ ఎస్పెషలీ ఉమెన్కి ఏమైనా థైరాయిడ్ కానీ అలాంటివి ఉంటే అవన్నీ ఇంబ్యాలెన్సెస్ అన్నీ సెట్ చేసుకోవాలి. ఓన్లీ దెన్ అంటే ఇప్పుడు B12 కానీ D3 ఈ డెఫిషియన్సీస్ అంతా చాలా కామన్. సో ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. సో ఇద్దరికి డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అంతకు ముందు ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉంటే అది కూడా వాళ్ళు చూసుకోవాల్సింది ఉంటుంది. ఓకే. సో ఇంకోటి వచ్చేసి డయాబెటీస్ అండి. సో దీని గురించి నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఎంత కామన్ గా ఉంటుందో ఒక డయాబెటిక్ పేషెంట్ కూడా ఉంటూ ఉంటారు. సో ఇంత కామన్ అయిపోయింది ఏంటండి? ఎక్కడ జరుగుతుంది అసలు లోపము? డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. మనము ఏషియన్స్ ఇన్ జనరల్ మనం ఎక్కువ ప్రోన్ ఉన్నాము. అండ్ ఇండియాలో చాలా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. బై అనదర్ 20 years 11% ఆఫ్ అవర్ పాపులేషన్ ఇస్ గోయింగ్ టు బి డయాబెటిక్. సో ద థింగ్ ఇస్ లైక్ వాళ్ళకి ఏంటంటే మన లైఫ్ స్టైల్, డైట్ అండ్ మోస్ట్లీ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వెస్ట్రన్ పాపులేషన్కి హయ్యర్ BMI అంటే వాళ్ళు కొంచెం ఒబీస్ ఉన్నా కూడా వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. మనం లీన్గా ఉన్నా కూడా ఈజీగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అదంతా జెనెటిక్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆ డైట్ అండ్ లైఫ్ స్టైల్. సో డైట్లో ఏంటంటే మనం మోస్ట్లీ కార్బోహైడ్రేట్సే తింటాం. మన ప్రోటీన్ డైట్ చాలా చాలా తక్కువ ఉంటుంది మీరు వెస్ట్రన్ డైట్కి కంపేర్ చేస్తే. we eat very less protein and we eat very less vegetables or non-vegetarian diet also. So mainly diet and sedentary lifestyle. Yes, we can definitely delay if somebody ఎవరైనా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఆల్రెడీ ఇద్దరు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఆ జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా డయాబెటీస్ని ఒక 5 to 10 years మనం డిలే చేయొచ్చు జస్ట్ బై టేకింగ్ ఆల్ దీస్ స్టెప్స్. ఆర్ దే మే నాట్ బికమ్ డయాబెటిక్ ఆల్సో. So there is a chance if they maintain good lifestyle and diet. సో డెఫినెట్ గా హెరిడిటరీగా వస్తూనే ఉంటుంది అనమాట ఈ డయాబెటీస్ అనే ఆస్తి. ఎస్. ఓకే. సో ఏదన్నా కూడా గట్ నుంచి స్టార్ట్ అవుతుంది మన హెల్త్ అన్నది. గట్ హెల్త్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు? సో మీరు పాతకాలంలో చూస్తూ ఉండొచ్చు, ఎప్పుడు ఫుడ్ తిన్నాక పెరుగన్నం తినాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. భోజనం అంటాం కదా. ఎస్, పెరుగన్నం తింటేనే భోజనం చేసినట్టు అంటారు. ఎందుకు అంటారు అంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్. మన గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియాని పెరుగు అనేది ఇట్ విల్ మెయింటైన్, ఇట్ విల్ సప్లిమెంట్. సో ఈ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంతా గట్లో కర్డ్ ఇస్ అ మెయిన్ థింగ్. అండ్ ఎవరికైతే ఈ మధ్యలో IBS ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, సో వాళ్ళు ఏంటంటే దానికి లో ఫుడ్ మ్యాప్ డైట్ అంటాము అనమాట. సో సింపుల్ షుగర్స్ అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ ఈ లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఈ మధ్యలో ఇండియాలో కొత్తగా లాక్టోజ్ ఇంటాలరెంట్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ లైక్ సాయ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఆర్ కర్డ్. ఎస్, కర్డ్ తినొచ్చు లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉన్న వాళ్ళు కూడా. సో ఈ ఆల్టర్నేటివ్స్ అనేవి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి అనమాట. అండ్ ఇంకో మంచి థింగ్ టు డూ వుడ్ బి ఫుడ్ డైరీ మెయింటైన్ చేయటం. అంటే ఏది తింటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. సో ఇది ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఓకే. ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ వెదర్ ఉంది కాబట్టి మనకి డిసెంబర్, జనవరి చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ అయిపోతుంది కాబట్టి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అందరూ కూడా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి? ఇప్పుడు ఈ సీజన్ లో ముఖ్యంగా ఇమ్యూనిటీ కొంచెం లో ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనం స్ట్రెంథన్ చేసుకోవచ్చు? సో మెయిన్లీ ఎవరైతే మిగతా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి ఏమైతే ట్రీట్మెంట్ ఉందో అది ఫాలో అవ్వాలి. అండ్ ఇంట్లో హోమ్ కుక్డ్ హాట్ ఫ్రెష్ ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. అండ్ వెదర్ ఇంత కోల్డ్గా ఉంది కాబట్టి మెయిన్లీ క్లోతింగ్, కవరింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో మెయిన్గా మనం ఇమ్యూనిటీ అనేది మన డైట్ ద్వారానే వస్తూ ఉంటుంది. సో మెయిన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తింటే విల్ బీ మోస్ట్లీ హెల్తీ. అండ్ వింటర్ సీజన్ కాబట్టి మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించాల్సింది ఉంటుంది. ఓకేనండి, ఓవరాల్ హెల్త్ గురించి మాకు చాలా డీటెయిల్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నివేదిత గారు.